హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. షామీ మొన్న రీసెంట్గా MI 11 అల్ట్రా మొబైల్ ఫోన్తో పాటు ప్యారలల్గా లాంచ్ చేసినటువంటి 80 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. సో ఇది వచ్చేటప్పటికి మీకు ఇట్లా వర్టికల్గా రావడం జరుగుతుంది. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా మనకు రావడం జరుగుతుంది. అంటే బయట ఉన్నటువంటి ఎయిర్ని ఇది సక్ చేస్తూ ఇక్కడ ఉండేటువంటి బ్రీత్ హోల్ ద్వారా డైరెక్ట్గా ఇది అవుట్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మన మొబైల్ ఫోన్ ఛార్జ్ అవుతున్న టైంలో హీట్ అవ్వకుండా ఛార్జ్ అవడంతో పాటు ప్యారలల్గా మీకు ఇది డ్యూయల్ మ్యాగ్నెటిక్ కాయిల్తో మనకు రావడం జరుగుతుంది. అంటే మొబైల్ ఫోన్ని మీకు ఇట్లా వర్టికల్గా కావచ్చు లేదా ఇట్లా హారిజాంటల్గా కావచ్చు ఎలా పెట్టినా మీకు ఈ ఫోన్ అయితే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే నా షార్ట్ రివ్యూను కూడా చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. మా ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఇది మనకి బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో బాక్స్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది, ఎందుకంటే మనకి ఇంపోర్ట్లో అలాగే కస్టమ్స్లో ట్రాన్స్పోర్టేషన్లో ఇదైతే కొంచెం డ్యామేజ్ అయితే అయింది. సో ఇది బాక్స్ రిటైల్ ఓవర్వ్యూ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చాలా మంచి అగ్రెసివ్ ప్రైజింగ్లో వీళ్ళు లాంచ్ చేశారు. సో ఇది వచ్చేటప్పటికి మనకి 80 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్తో పాటు మనకి 120 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ బ్రిక్ని కూడా ఇన్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. చాలా మంచి అగ్రెసివ్ ప్రైజింగ్లో లాంచ్ చేశారు. అక్కడ వచ్చేటప్పటికి కేవలం 499 యువాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 5200 5300 రూపాయల దాకా రావడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ 5300 రూపాయలు అన్నా కానీ సింప్లీ ఆసమ్. కానీ ఇది ఒకవేళ మీరు కనుక MI 11తో కాంబో ఆఫర్లో కనుక పర్చేజ్ చేశారు అన్నట్లయితే కేవలం మీకు 199 యువాన్స్, అంటే 2100 2200 రూపాయల్లోనే మీకు ఇది రావడం జరుగుతుంది. సో దీంట్లో మరొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇందులో మనకి డ్యూయల్ కాయిల్ సెల్ టెక్నాలజీతో పాటు ఒక హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో డ్యూయల్ కాయిల్ సెల్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనేది ప్రాక్టికల్గా నేను మీకైతే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో దీనికైతే ఎలాంటి సీల్స్ ఇట్లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక ఛార్జర్ బ్రిక్, ఐ థింక్ కొంచెం వెయిట్ అనిపిస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి ఛార్జర్ బ్రిక్కే అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్, హియర్ ఇట్ ఈస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు 120 వాట్స్ అని చెప్పి మనకి ఇక్కడ ప్రింటే రావడం జరిగింది. సో ఈవెన్ దీంట్లో మనకి పవర్ రేటింగ్స్ అన్నీ కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు మనకి హై క్వాలిటీకి సంబంధించినటువంటి ఒక USB కేబుల్ టైప్ C కేబుల్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని అయితే పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఫైనల్లీ మనకి ప్రోడక్టే ఉంది. సో హియర్ మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడొచ్చు. సో షామీకి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జర్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే దీని డిజైన్ అయితే ఫ్యాంటాస్టిక్. సో ఇక్కడ మీరు చూసారా, మనకు ఒక క్రిస్టల్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి చూడడానికి ఒక వర్టికల్ స్టాండ్ లాగా కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇందాక మీకు చెప్పాను కదా డ్యూయల్ సెల్ టెక్నాలజీ అని. సో ఇదే, అంటే దీని లోపల 2 కాయిల్స్ ఉంటాయి. బేసిక్గా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫోన్ని మనం ఇలా అయినా పెట్టి ఛార్జ్ చేయొచ్చు, లేదు అన్నట్లయితే మనం ఇలా పెట్టి కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో దీనిపైన ఉండేటువంటి ర్యాప్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీకు షామీ అనేటువంటి బ్రాండింగ్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీరు కొంచెం కింద బాటమ్ చూసారు అన్నట్లయితే ఒక ఎగ్జాస్ట్ హోల్ని మనకు ప్రొవైడ్ చేశారంటే దీని ద్వారా మనకి ఎయిర్ అనేది బయటకు రావడం అయితే జరుగుతుంది. ఇక బాటమ్ కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే వీళ్ళంతా కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు 80 వాట్స్ మాక్సిమం అని చెప్పి అండ్ డిజైన్ బై షామీ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. షామీ బ్రాండింగ్తో పాటు ఇక్కడ వెంటిలేషన్ లాగా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే ఎయిర్ని సక్ చేసుకోవడం కోసం, అంటే బయట ఉన్నటువంటి ఎయిర్ అంతా దీని లోపలికి వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి ఈ బ్రీత్ ఎగ్జాస్ట్ ద్వారా మనకేమవుతుందంటే ఆ ఎయిర్ అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. సో దట్ మనకి ఫోన్ ఎప్పుడూ కూల్గా ఉండటంతో పాటు లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ కూడా కూల్గా ఉండడం జరుగుతుంది. ఇక సైడ్ మీరు చూసారంటే సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఛార్జర్ని మీరు చూసారన్నట్లయితే USB టైప్ Cకి సంబంధించినటువంటి పోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక పవర్ ఇండికేటర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ కూడా ఏమీ లేదు. ఇక ఆలస్యం చేయకుండా ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చూసేద్దామా. సో హియర్ ఇట్ ఈస్. దీన్ని అయితే డైరెక్ట్గా నేనైతే పవర్ చేస్తున్నాను. ఈవెన్ ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఫోన్ ఏదైతే ఉందో 67 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నా దగ్గర iPhone XS Max కూడా ఉంది. ఇది వచ్చేటప్పటికే మాక్సిమంలో మాక్సిమం 18 వాట్స్ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని కూడా మనమైతే ఛార్జ్ చేసి చూద్దాం ఇది ఛార్జ్ అవుతుందా కావట్లేదా అనేది. ఫస్ట్ ఇనిషియల్
ఇనీషియల్గా జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ప్లగ్ చేయటం అండ్ పవర్ ఆన్ చేయటం. సో హీర్ ఇట్ ఈస్ ఫైనల్లీ జస్ట్ మీరు ఈ ఫోన్ని దీని మీద ప్లేస్ చేయాలి అంతే. సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఛార్జింగ్ సింబల్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఇది నార్మల్ ఛార్జింగ్. సో ఎప్పుడైతే ఇది టర్బో మోడ్ యాక్టివేట్ అవ్వగానే ఇక్కడ మీకు దీని కింద షామీకి సంబంధించినటువంటి టర్బో ఛార్జింగ్ అని చెప్పి మనకు చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది 67 వాట్స్ మీద వైర్లెస్లో ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదా డ్యూయల్ కాయిల్ టెక్నాలజీ ఉంటుందని చెప్పి, అంటే ఒక కాయిల్ ఇక్కడ మరొక కాయిల్ ఇక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతం నేను ఇక్కడ దీన్ని ఇట్లా వర్టికల్గా, అంటే ఇందాక హారిజాంటల్గా పెట్టాను కదా, ఇప్పుడు వర్టికల్గా పెట్టాను. ఈవెన్ ఎలా పెట్టినా కానీ ఇది ఛార్జ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక 2 to 3 సెకండ్స్ టైం తీసుకుంటుంది. 2 సెకండ్స్లో ఇమ్మీడియట్గా మీ టర్బో మోడ్ యాక్టివేటెడ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నట్లు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇప్పుడు నా దగ్గర మరొక ఐఫోన్ ఉంది. సో ఐఫోన్ని కూడా నేను ప్లేస్ చేసి అయితే చూస్తున్నాను. సో ఇది ఛార్జ్ అవుతుందా కావట్లేదా అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జింగ్ అయితే అవుతుంది. ఒకవేళ దీన్ని వర్టికల్ పొజిషన్లో అయితే మనం కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఛార్జ్ అవుతుందా కావట్లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు కూడా మీకు ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇందులో ఉండేటువంటి డ్యూయల్ ఛార్జింగ్ కాయిల్ టెక్నాలజీ వల్ల ఇది పాసిబుల్. సో ఈ విధంగా మనకి షామీకి సంబంధించినటువంటి 80 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ టెక్నాలజీ ప్రకారంగా మీకు కేవలం 67 వాట్స్ దాకా మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. మేబీ ఇది వచ్చేటప్పటికే మీకు ఫ్యూచర్లో ఏదైనా ఒక మొబైల్ ఫోన్ 80 వాట్స్ సపోర్ట్ చేసినా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసారన్నట్లయితే ఒక నోటిఫికేషన్ లైట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్యాన్ కూడా ఆల్మోస్ట్ చాలా సైలెంట్గానే మనకు వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. సో మీకు ఇక్కడ కనిపించట్లేదో లోపల ఫ్యాన్ అయితే రొటేట్ అవుతుంది. సో ఒకసారి వీలైతే నేను సౌండ్ మీకు వినిపించడానికి అయితే ట్రై చేస్తాను. సో విన్నారు కదా, సో దీని హీట్ అంతా కూడా మనకి దీని ద్వారా బయటికి రావడం అయితే జరుగుతుంది. సో వింటున్నారు కదా సౌండ్. సో అంటే మనకి ఛార్జ్ అవుతున్నప్పుడు మన మొబైల్ ఫోన్ హీట్ అవ్వడం కూడా జరగదు. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే కనుక 5,000 రూపాయలకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనే నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక దీని రివ్యూ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా దీని ప్రైస్ సెగ్మెంట్ కేవలం 499 వాట్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 5,200 రూపాయలకి వర్టికల్ వైర్లెస్ ఛార్జర్ బేస్తో పాటుగా మనకి 120 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ బ్రిక్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక స్టీల్ అనే నా అభిప్రాయం. ఎందుకంటే 120 వాట్స్ కేవలం ఛార్జర్ కొనాలన్నా కానీ మీకు 5,500 రూపాయల దాకా ఉంటుంది. ఇందులో మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనే నా అభిప్రాయం. ప్రస్తుతం అయితే దీన్ని ఇండియాలో లాంచ్ చేయలేదు, కానీ సూన్ ఇది మన ఇండియాలో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. సో మీకు ఇందులో టర్బో ఛార్జ్ కూడా యాక్టివేట్ అవుతుంది, కాకపోతే దానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో నాకు బ్యాక్ సైడ్ అయితే నోటిఫికేషన్ లైట్ ఇచ్చారు, కానీ ఫ్రంట్ కనీసం అంటే ఈ నోటిఫికేషన్ లైట్ ఏదైతే ఉందో ఫ్రంట్ ఇక్కడ క్రిస్టల్ గ్లాస్ దగ్గర ఇచ్చినా బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా ఇస్తే మనం ఫోన్ ఇట్లా ప్లేస్ చేస్తాం కాబట్టి అక్కడ కనపడదు, లేదా ఇలా పెట్టినా కానీ మనకు కనపడదు. కాబట్టి సో ఈ క్రిస్టల్ గ్లాస్ దగ్గర అట్లీస్ట్ వీళ్ళ కంపెనీ బ్రాండింగ్తో పాటు దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అంటే ఛార్జ్ అవుతుందా లేదా అని మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం ప్లేస్ చేసిన వెంటనే. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీనిలో అయితే నేను ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానీ లేదంటే మొబైల్ ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు హీట్ అవటం కానీ ఇట్లాంటివన్నీ ఏం చూడలేదు. సో రియల్లీ అమేజింగ్. ప్రస్తుతం అయితే MI 11 అల్ట్రా వచ్చేటప్పటికి కేవలం 67 వాట్స్కే సపోర్ట్ చేస్తుంది, కానీ ఇది వచ్చేటప్పటికి ఫ్యూచర్ ప్రూఫ్గా డిజైన్ చేశారు. అప్ టు 80 వాట్స్ దాకా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో 80 వాట్స్ అంటే ఇది చిన్న విషయం కాదు. ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే కనుక ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ అనే నా అభిప్రాయం. ఇకపోతే మీకే అనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ Xiaomi 80 వాట్స్ వైర్లెస్ ఛార్జర్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు నా రివ్యూ కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.